దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికి వందనాలు. ఒక యూట్యూబర్ కామెంట్ చేశాడు. ప్రవర్తన గురించి ఒక 3 పాయింట్స్ చెప్పని చెప్పేసి కామెంట్ చేసినాడు. అయితే నాకు వీటి మీద అంత అనుభవం లేదు. బట్ నాకు తెలిసిన పాయింట్లు చెప్తాను. పాయింట్ నెంబర్ 1 వచ్చేసి ప్రవర్తన. ఎదుటివారి మీద మాట్లాడేటప్పుడు నువ్వు తిరిగి ఏం సమాధానం చెప్పాలి? ఆ ప్రవర్తన తగ్గించుకొని మాట్లాడితే బావుంటదని నా ఉద్దేశము. పాయింట్ నెంబర్ 2 వచ్చేసి మీరు ప్రవర్తించకపోయినా మీరు చేసే క్రియలు బట్టి ఆ ప్రవర్తన ఎదుటి వాళ్ళకి అర్థమైపోతది. మెయిన్ పాయింట్ అది. థర్డ్ పాయింట్ వచ్చేసి చుట్టుపక్కల వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినా మీరు ప్రవర్తన ఎలా ఉంటుందంటే తగ్గింపుదనంగా ఉండాలి. తగ్గింపుదనంగా ఉంటే ఆటోమేటిక్ ప్రవర్తన అనేది బయట వాళ్ళకి తెలిసిపోతుంది ఏంటనేది. సో ఫ్రెండ్స్, ఇది నాకు తెలిసిన పాయింట్ చెప్పాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.